సముద్రం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో రాత్రిపూట అంతే భయంకరంగా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ ఒక కథ కాదు. కొన్ని ఏళ్ల క్రితం వైజాగ్కి చాలా దూరంగా ఉండే ఒక ఐసోలేటెడ్ బీచ్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఈ స్టోరీ విన్నాక ఒంటరిగా బీచ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ గుండె జారిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు హారర్ టాక్స్ ఛానల్. కార్తిక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వీకెండ్ రిలాక్స్ అవడానికి సిటీకి చాలా దూరంగా ఉండే ఒక అన్ఎక్స్ప్లోర్డ్ బీచ్కి సోలో క్యాంపింగ్ వెళ్తాడు. అక్కడ ఎవరూ లేరు, జస్ట్ కార్తిక్, ఆకాశం మరియు సముద్రం. సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కార్తిక్ తన టెంట్ సెట్ చేసుకుని చిన్న క్యాంప్ ఫైర్ పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. టైం రాత్రి 10:30 అవుతుంది. అంతా చాలా పీస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాడు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. రాత్రి 12 అవుతుంది. చలిగాలి పెరిగింది. సడన్గా కార్తిక్ ఏదో సౌండ్ వినిపించింది. ఇయర్ ఫోన్స్ తీసి విన్నాడు. సముద్రం అలల శబ్దం కంటే పెద్దగా ఎవరో ఒకరు ఏడుస్తున్న సౌండ్. అది ఒక అమ్మాయి ఏడుపు. కార్తిక్కి ఒక్కసారిగా భయం వేసింది. ఒంటరిగా ఉన్న ఈ బీచ్లో ఒక అమ్మాయి ఏడవడం ఏంటి? కార్తిక్ టార్చ్ లైట్ ఆన్ చేసి టెంట్ నుంచి బయటికి వస్తాడు. తను వేసుకున్న క్యాంప్ ఫైర్ కూడా ఆరిపోతుంది. టార్చ్ లైట్ వేస్తూ కార్తిక్ ముందుకు వెళ్తున్నాడు. సముద్రం నీళ్ళల్లో కాళ్ళ వరకు నీళ్లు తగిలేలా ఒక ఆకారం నిలబడి ఉంటుంది. ఒక అమ్మాయి తెల్లటి డ్రెస్లో జుట్టంతా విరబూసుకుని ముఖం మొత్తం కప్పేసుకుని ఉంది. కార్తిక్ ధైర్యం చేసి, హలో, ఎవరు మీరు, ఏమైంది అని అరుస్తున్నాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఆ అమ్మాయి తల కిందకి దించి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. కార్తిక్ ఇంకో 10 అడుగులు ముందుకు వేస్తాడు. అప్పుడు ఏడుపు సడన్గా ఆగిపోతుంది. ఆ అమ్మాయి మెల్లగా వెనక్కి తిరుగుతుంది. కార్తిక్ టార్చ్ ఆ అమ్మాయి ముఖం మీద పడుతుంది. అంతే, కార్తిక్కి మైండ్ పోతుంది. ఆ అమ్మాయికి అసలు కళ్ళు ఉండవు. కార్తిక్కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వెంటనే వెనక్కి తిరిగి టెంట్ వైపు పిచ్చివాడిలా పరిగెడతాడు కార్తిక్. ఆ ఆకారం నేల మీద నడవట్లేదు, గాల్లో తేలుతూ అతని వైపే వస్తుంది. కార్తిక్ టెంట్ లోపలికి వెళ్ళి జిగ్గు వేసుకుని కూర్చుంటాడు. ఫోన్ తీసి చూస్తే నో సిగ్నల్ వస్తుంది. బయట సడన్గా అంతా నిశ్శబ్దం. ఒక 10 సెకండ్స్ తర్వాత టెంట్ మీద ఎవరో గీకుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఒక చెడు వాసన టెంట్ లోపలికి వస్తుంది. కార్తిక్ కళ్ళ ముందు టెంట్ జిప్ మెల్లగా కిందకి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కార్తిక్ గట్టిగా అరుస్తాడు. అంతే, అతను అన్కాన్షియస్ అయిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి మార్నింగ్ 7 అవుతుంది. కార్తిక్కి మొత్తం చోట్ల పట్టేసి ఉంటాయి. నేను చూసింది కళ నిజమా అని భయంతో టెంట్ బయటకు వస్తాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ బీచ్లో కార్తిక్ టెంట్ చుట్టూ 100 కొద్ది అడుగులు ఉంటాయి. కానీ ఆ అడుగులు టెంట్ నుంచి స్టార్ట్ అయ్యి సముద్రం లోపలికి వెళ్ళి ఆగిపోతాయి. ఎవరు వచ్చారో ఏం జరిగిందో అతనికి ఏమీ అర్థం కాదు. తర్వాత అక్కడ ఉన్న లోకల్స్కి ఈ విషయం చెప్తే వాళ్ళు అంటారు, కొన్ని ఏళ్ల క్రితం ఈ బీచ్లో ఒక అమ్మాయి చనిపోయింది. రాత్రిపూట అక్కడ ఎవరు ఉండరు. నువ్వు బ్రతికి బయటపడ్డావంటే కేవలం అది నీ అదృష్టం అని చెప్తారు. మీకు కనుక ఇలాంటి గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ హాంటెడ్ స్టోరీ.